ప్రాక్టీస్ చేసేది కాదు, అది గుర్తించేదిగో. ఇప్పుడు ఇట్లా ఉంది, అమూల్యమైంది, ఇట్లా పడిపోయింది, ఇట్లా ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, అయ్యో అంటే ఈ పెన్నుకి నీ యొక్క మానసిక అవస్థకి సంబంధం ఉంది కదా, అందుకని అలజడి వస్తుంది. ఇప్పుడు సాక్షి అంటే అమూల్యమైందైనా, నీదైనా, వేరే వాళ్ళదైనా, దానికి నీకు ఏదైనా లింక్ ఉందంటే స్పందన వస్తుంది. అయితే ఇప్పుడు నేను డిస్కవర్ చేసిన ఒక చిన్న అంశం ఏంటంటే, నాకు పుస్తకాలు అర్థం కాలే, అంటే పెన్ను అర్థం చేయించినంత నాకు బుక్ అర్థం చేయించలేదు. ఇట్లా పడ్డప్పుడు నేను చేయవలసిందేమి, అంతే, అది చెయ్యి, అదే సాక్షి అంటే. అంతే, బాధపడొద్దు, ఎందుకంటే బాధపడితే పెన్ను లేచి నీ ఒళ్ళోకి రాదు. పెన్ను పడిపోయి మన ఆనందం పడిపోయి. ఎందుకని ఏం జరిగినా సాక్షి ఉండంటే నువ్వు నిష్క్రియంగా ఉండమని కాదు, నువ్వు చేయవలసి ఇంకా బాగా చేస్తావు. నా బుక్ ఒకటి రాయాలి మీరు, 11 days. అవునా, చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు మీకు వచ్చినంటే ఎక్స్పీరియన్స్, చాలా పీపుల్, రకరకాల పెర్స్పెక్టివ్స్. అవును, బుర్ర తినేశారు నాకు కదా. అయ్యో రామ, అంటే నాకు లేనిపోయిన డౌట్లని ఇచ్చారు కదా. అసలు ఎవడో రాత్రి ఫోన్ చేసి బ్యాంకులో డబ్బులను పోయింటి, అసలు ఈ భూమి మీద బుద్ధి లేకుండా బతుకొచ్చు, కానీ డబ్బు లేకపోతే బతకలేదు కదా. బాగా చెప్పారు. డబ్బులు లేకపోతే మళ్ళీ నేను మీకు ఫుడ్ పెట్టాను, ఒక్కరోజు సైలెంట్ నేను వెళ్ళొస్తాను, అప్పుడప్పుడు వెళ్ళిపోయింది. చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు అంతే. అసలు 3 days కంటిన్యూస్లీ నా లైఫ్ లో ఎప్పుడు అంత థింక్ చేయలేదు, అన్ని జవాబులు వేయలేదు. ఆ తర్వాత ఆఫ్టర్ 2 days నేను ఒకటే జవాబు అందరికీ మొదలు పెట్టాను, నాకు తెలియదు, ఇంకెప్పుడు ఫోన్ చేయద్దు. అట్లా ఎవరు అందరు నేను గుడికి వెళ్ళి అభిషేకం చేసి చేయించుకోవాలి, యూట్యూబ్కి అభిషేకం సంబంధం, కానీ నీ నమ్మకం నీది, చేసుకో. 11 days ఓన్లీ, నేను కరెక్ట్ 11th day మళ్ళీ వచ్చి 11 days చాలా ఇంపార్టెంట్. 11th అవర్ ఎందుకు అంటారు మరి 11 అని? నేను ఆ బుక్ రాస్తూ కూడా దాన్ని మెన్షన్ చేసిన, నేను ఇది 3rd day అంటే ఒక వ్యక్తిగా ఏమేం చేయాలో అన్ని చేసిన. ఇప్పుడు నేను చేయడానికి ఏమి లేదు, అలాగని చేయొద్దని కాదు, కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం, కాంత్రి సమానం ఇప్పటికి ఉంది. సాక్షిని చూస్తే కూడా మనలో సాక్షి భావన వస్తుందంట. సాక్షిని చూస్తే అంటే ఇప్పుడు నువ్వు 11 days వస్తుంది, అయితే 11 days 100% వస్తుంది, అది కంటేజియస్. అది అలజడి లేకుండా ఉన్నాడు కదా, మార్నింగ్ లేస్తే నైట్ పడుకుంటూ పప్ప అలా ఉండడం వల్ల మేము ఆల్రెడీ టెన్షన్ ఫ్రీగానే ఉన్నాం. కొంచెం పప్ప టెన్షన్ అయితే మేము ఎక్కువ అలజడి, అయ్యో చచ్చిపోతారు. ఇప్పుడు నేను కనుక పోయి కిరోసిన్ పోసుకున్నాను అనుకో, అసలు చుట్టుపక్కల వాళ్ళంతా పరిచయం అయిపోరు. అలాగా నేను నటిస్తలేను, నిజంగానే ఏమీ కాదు. అయితే సరే, ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన వరకు డిసప్పియర్ అయిపోయింది, అది నా తప్పు కాదు, అజ్ఞానం అది. అంటే ఆ లింక్ క్లిక్ చేయొద్దు, అయినా తెలిసి ఒక 1 day వెయిట్ చేసి, నేను అంతకుముందే ఒక స్కామ్స్ జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ జరుగుతున్నాయి తెలిసి నేను క్లిక్ చేయలే. ఒక ఎక్స్పర్ట్ ఓకే అంటే క్లిక్ చేసిన, అది కూడా అంటే అందులో నాది ఉన్నా. అది పోయిన 30 seconds ఐ వాజ్ రియలైజేషన్, ఇది హ్యాక్ అయింది, పీకింది ఛానల్. ఇప్పుడు అది రకరకాల ప్రశ్నలు అడుగుతుంది, మనకు తెలియదు అన్ని ప్రశ్నలు ఉన్నాయి. అది టెక్నాలజీ హఠాత్తుగా కోడ్స్ పెట్టు, అది మనల్ని ఉరికిస్తుంది. అది నెక్స్ట్ 3 minutes నువ్వు కోడ్స్ పెట్టు 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 కదం. అరే అసలు మాత్రం మీరు రాయాల్సిందే, ఇది అద్భుతం అవుతుంది అంతే. ఆ 3 days వరకు ఎవడేం చెప్తే అది చేసిన. ఒక రికవరీది పెట్టు, ఒక వాట్సాప్ గ్రూప్ అంటే పెట్టిన. తర్వాత ఎవరో నేను తీసుకొస్తా ముఖ్యమంత్రితో మాట్లాడి ఓకే అన్న. తర్వాత ఎవరో నాకు సెక్యూరిటీ ఆఫీసర్స్ తెలుసు, వాళ్ళు నీతో ఫోన్ చేస్తారు సరే అన్న. కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నా, ఏం జరిగిందో చెప్పంటే చెప్పిన. అసలు కంటిన్యూస్గా ఐ స్పోక్. ఇంకా ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇప్పుడు అయిపోయింది, నా దగ్గర నుంచి రావాల్సింది స్క్రీన్ షాట్ పెట్టమంటే అవి తీసి, వచ్చిన మెసేజ్ పెట్టి, లింక్ పెట్టి, ఆ తర్వాత ఒక లెటర్ పెట్టమంటే డిఐజీకి లెటర్ పెట్టి, సైబర్ క్రైమ్ లెటర్ పెట్టి, మీ ఫోన్ కూడా స్కాన్ చేయాలంటే దాని డీటెయిల్స్ చెప్పి, వాళ్ళు ఏదో కోడ్స్, ఇదంతా ఒక్క క్షణం కాదు, కంటిన్యూస్లీ. నేను ఇప్పుడు ఎవరితో లేకుండా రూమ్లో ఉండి చేసింది ఇది, ఎందుకంటే పక్కన ఉంటే అడుగుతున్నారు ఏమైంది, దీనికి ఆన్సర్ ఎంతసేపు ఇస్తాం. సో ఒక 3.5 days తర్వాత అందరికీ మెసేజ్ పెట్టింది, మీ ప్రయత్నాలు విరమించండి, మీరు ఛానల్ ఎవరు హ్యాక్ చేశారో కనుక్కుంటారు కానీ ఛానల్ తీసుకురాలేరు, అందుకని మీరు డ్రాప్ అయిపోండి. నాకు ఎవడు హ్యాక్ చేసాడో తెలియాల్సిన అవసరం లేదు, అది వస్తుందా అది. ఒకే ఒక్కడు భరద్వాజ్ ఫస్ట్ నుంచి క్లియర్గా వస్తుందన్న, అది వస్తుంది. ఇంకా ఏంటన్నా భోజనం అయిందా,
అసలు నాకు టెరిఫిక్గా ఇప్పుడు నేను భరద్వాజ్ రిలాక్స్గా చెప్పడంతో నేను ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేసిన భరద్వాజ్, నేనేమన్నా డిస్టర్బ్ అవుతానట చెప్తున్నావా? లేదు, నిజంగానే వస్తుంది. ఇంకా ఏంటంది, ఏమన్నా సినిమాలు ఏమైనా చూసారా? ఎవ్వరు అడగలేదు నన్ను. అంటే నేను చెప్తున్న టాక్స్ని బట్టి నేను పీస్ఫుల్గానే ఉంటా అనేది ఒక రివ్యూ అట్లా. ఎవరో నేను మామూలుగా దాని గురించి మాట్లాడుతుంటే కొంచెం గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే గంభీరంగా ఉండడం వేరు, బాధపడ్డం వేరు. అదే ఎలా ఉంది ఛానల్, ఎలా వస్తుంది, మీరేం డిస్టర్బ్ కాకంటే హస్బెండ్ గుంజుకొని ఒకటి చెప్తున్నాడు. ఆయన సాక్షిగానే ఉంటారు, అవన్నీ చెప్పాల్సిన అవసరం చెప్పనియండి. వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇది బోల్డ్ అంత కిస్సాలు ఉంది. తర్వాత కొందరేమో టెస్టింగ్ అనమాట. ఎప్పుడు ఉంటుందో సాక్షిగా అసలు అరే ఉంటుందబ్బా. ఛానల్ మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. సరే ఇప్పుడు 4 ఏళ్లలో బిల్డ్ చేసింది కదా, ఇంకో 4 ఏళ్ళు చెప్పి పెట్టిండు. ఒకవేళ ఇది రాకపోయినా ఆల్రెడీ యూట్యూబ్ నేమ్ కూడా క్రియేట్ చేసుకున్నాం, కంటెంట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది మళ్ళీ ఇట్లాగే అంతే. అంటే అది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు హ్యాక్ అయితే మీరు ఎలా ఉన్నారనేది మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కొంతమంది నేను వాస్తవం చెప్పాను కదా, నా సెల్ ఫోన్ పోయింది జస్ట్ కొద్దిసేపట్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. వెళ్ళాను, సీసీ కెమెరా చూశాను, అన్నీ చూశాను. అంతా అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ చేస్తే చాలా ఎమోషనల్గా ఉన్నట్టు కనిపించింది. అంటే నేను అటాచ్ అయ్యాను మీకు ఇంతకుముందు. అంటే అనుకున్నంత బయట నుంచి చూసినంత ఈజీగా ఉండదు. మన దగ్గర మనకు ఏదైతే అవసరమో మన లైఫ్కి, అంటే ఫోన్ అనేది ఇంకా పూర్తిగా అవసరం అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ అట్లాంటివి ఏదైనా మనకు అటాచ్ అయ్యో పోగానే అనేక ఎమోషన్స్ అనుకు వచ్చేస్తాయి మనిషికి, జస్ట్ షేక్ అవుతుంది. అంటే అది నా వర్క్ అంతే తప్ప ఐఎమ్ నాట్ అటాచ్ టు ఇట్ అనేది. తర్వాత ఐ థింక్ ఏమైంది, వెళ్దాం. ఐ థింక్ 4th డే అనుకుంటా, నీకు గుర్తుందో లేదో చేతన, మన హాల్లో నేను చాలాసేపు వాకింగ్ చేసిన, గుర్తుందా? ఏం చెప్పానంటే ఈ 4 రోజుల్లో అయితే రెసిడ్యూ ఉందో అది ఈ క్షణం వదిలేస్తుంది. ఇంకా దాంతో మనకు సంబంధం వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కాకపోతే వస్తుంది అంటున్నాడు కదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, మన పని. అట్లా పుస్తకం అది ఆత్మదర్శనం 2 లేదా అది దాని పేరు ఏం పెట్టినాం మనం, పుస్తకం పూర్తయింది ఆ 11 రోజులు దాదాపు. వీళ్ళు రోజు చదవడం, నేను రాసిన తర్వాత రంజిత్ అంటే ఛానల్ పోయినప్పుడే ఎవ్రీడే రీడింగ్ సెషన్ చక్కగా నేను ఈవినింగ్. సో ఒక రకంగా క్రైసిస్ సిచ్యుయేషన్, అంటే దీన్ని మీరు క్రైసిస్ అనకపోయినా బేసికల్లీ హ్యూమన్ పర్స్పెక్టివ్లో క్రైసిస్ కాబట్టి క్రైసిస్ సిచ్యుయేషన్ని దాన్ని ప్రొడక్టివ్గా ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా మీరు చూపించినట్టు. అందుకే ఫస్ట్ నుంచే ఇప్పుడు ఎలాగో బతకాలంటే డబ్బు కావాలి, అందుకని ఒకటే సోర్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా స్ట్రెస్ వస్తుంది. అందుకే పుస్తక రచన ఉంది, శాండ్ ఆర్ట్ ఉంది, శాండ్ పెయింటింగ్ ఉంది, లేకపోతే వైలిన్ వాయించుకుని రోడ్డు మీద అడుక్కోవచ్చు, అంటే ఎనీథింగ్ అయిపోయింది. రెండోది అసలు ఐడెంటిటీ అన్నది లేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు, ఇంకా గౌరవప్రదంగా చేసుకోవచ్చు అట్లా. సో ఆ సాక్షి అంటే ఇంతే, ఏమీ చేయకుండా. ఓకే రిజిక్ వస్తుంది. ఇది హైపోథీసిసా రియలా? అట్లొద్దు, రియల్ లైఫ్ నేను చెప్పేది హైపోథీసిస్ అంటే ఎగ్జాంపుల్ అది చెప్పనే వద్దు అసలు. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్కి నేనంట ఒక నోట్లు ప్రింట్ చేసి నీకు 2 కోట్లు ఇస్తాలే అంటుంది. చెప్పండి. ఒక ₹1,00,00,000 ఉంది, అది దొంగలు ఎత్తుకోపోయినా. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఏంటంటే పోయింది అమౌంట్, అప్పుడు ఆ బాధ అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఆ బాధ పోతుంది. అదే 1 crore ఉందంటే ఎవరిని ఎత్తుకొని పోతారు అనేసి భయపడుతూ ఉంటాను. అట్లేం లేదు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఇంటెలెక్చువల్ గా మనం ఎట్లా యాక్సెప్ట్ చేయాలంటే ఇది ఓకే, ఇది హైపోథెటికల్ ఓకే. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏం పెట్టుకోరు డబ్బు, అందుకే బ్యాంక్ పెట్టుకున్నాం మనం. నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఎవరు పెట్టుకుంటాం. బ్యాంక్ లోన్ ఎక్కడన్నా అది మనది, మన డబ్బులు అన్నప్పుడు భయం, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఖర్చు పెట్టేస్తాం మనం, లేదంటే సరిగ్గా ఇన్వెస్ట్ చేయమను. మన దగ్గర ఒక వస్తువు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, పోతుందేమో, పోతే బాధపడతాం. ఎందుకు మీ రియల్ లైఫ్ సిచ్యుయేషన్ ఒకటి చెప్పండి.
మీకు అంటే ఇది హైపోథిసిస్, ఇది ఈయన కరెక్ట్ నీ హైపోథిసిస్ నీకు అట్లా ఉంది. నేను అంటున్నా ₹1,00,00,000 ఉన్నా కాదు, 1000 కోట్లు ఉంది, ఏ ఇన్సెక్యూరిటీ లేదు, పోతే పోనీ. అది మీ అంటే మీకు అర్థమైపోయింది. అంటే నేను బ్యాంకులో పెడతా అంటే సెక్యూరిటీ పెట్టుకోవడానికి మనకు ఉన్నాయి ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడనే మనం ₹1,00,000 అంటే ఇల్లు దాటి కూడా పోలేము. నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది, నేను ఒకరికి ఇచ్చి దాచిపెట్టి ఎవరికి రహస్యంగా చెప్పాను. ఎగ్జాంపుల్ ఒక బంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది, either father son mother వాట్, ఆ వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ఉన్నంత వరకు మనకి ఏ భయం ఉండదు. మనకు అమ్మ ఉన్నారులే, నాన్న ఉన్నారులే అని అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత మనకు ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది, వీళ్ళు లేరు అని. అంతకుముందు ఒక అటాచ్మెంట్ ఉంది, మదర్ ఫాదర్ ఉన్నా కూడా, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నా కూడా ప్రశ్న ఏమిటి అంటే నువ్వు చెప్పేది? థియరీ. యాక్సెప్టెన్స్ అంటే వీళ్ళు పర్మనెంట్ కాదు, నీవే కాదు, నేనే వాళ్ళని వదిలేయి. మధ్యలో ఉన్న అటాచ్మెంట్ ఎక్కువ ఫాదర్ అండ్ సన్ అండ్ మదర్ కానీ పర్మనెంట్ కాదు. అవును కాదు. ఆ యాక్సెప్టెన్స్ చాలా అండర్స్టాండింగ్ తో వస్తుంది. ఇంకొకటి నువ్వు గెస్ చేస్తున్నావు, గెస్ చేయకు. లైఫ్ అనేది గెస్ వర్క్ కాదు, ఆ అండర్స్టాండింగ్ వస్తుంది కాదు, అది ఉందా లేదా చెప్పు. ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు, అండ్ ఐ హ్యావ్ కనెక్షన్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు, మొన్ననే బ్రెయిన్కి ఏదో అయ్యింది, హాస్పిటల్లో పడ్డాడు, నేను ఫోన్ కూడా చేయలేదు. ఒకవేళ నేను పోయినా ఆయన పోయినా ఏమీ కాదు. శ్రీధర్ కనుక ఫోన్ చేసి ఇది నువ్వు తప్పకుండా నా కోసం ఇది చేయాలంటే చేసి ఉండేవాడిని. ఎక్కడ రసాభాస ఏమి లేదు. ఈవెన్ మా ఇంట్లో కూడా చెప్పా, శ్రీధర్ ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు, అతనికి నా అవసరం ఉంటే ఖచ్చితంగా కాల్ వస్తుంది, అది తప్పకుండా చేయబడుతుంది. అందుకని నేను నా పనిలో ఉన్నా, అతను కాల్ చేస్తాడు ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. అదర్వైజ్ రెస్ట్ఫుల్గా ఉండని, ఊరికే సావగొట్టి దమాక్ ఖరాబ్ చేయడం ఎందుకు అట్లా. సో మనం గెస్ చేయకూడదు లైఫ్ని. చూడు ఇప్పుడు అది ఉందా లేదా అంత అక్కడ అంతే డిక్లేర్ చేయాలి లైఫ్. ఇప్పుడు ఆకలి ఉందా లేదంటే అవ్వచ్చు, అయి ఉండొచ్చు, అట్లా ఉండదు. అయింది లేదా కాదని ఎట్లా చెప్తామో, నీకు అటాచ్మెంట్ ఉందా లేదా అది డిక్లేర్ చేయి ఫస్ట్. ఒకవేళ అటాచ్మెంట్ అంటూ ఉంటే మనిషిని బాధ పెడుతుంది, అదంతా కాదు, ఉందా లేదా. ఉంటే ఎందుకు ఉంది, దానివల్ల ఏమిటి ఉపయోగం అని వచ్చిన ప్రశ్న. పోనీ అటాచ్మెంట్ లేకుండా ఉంటే ఏమన్నా అవుతుందా, ఇంకో ప్రశ్న. నేను అంటుంది ఏమీ కాదు, ఇంకా బాగుంటుంది. అమ్మతో అటాచ్మెంట్ లేకపోతే మామూలు కంటే నువ్వు బాగా ఉండొచ్చు. ఫ్రీడంలో కలిసి ఉంటాం బాగుంది. ఎప్పుడైనా బంధం అనేది బంక, అది ఆ దూరం లాగుతూ ఉంటుంది అది. అట్లా నువ్వు మనిషిని 4 ఫీట్ల అవతలికి రాగానే ఆ మనిషిని మర్చిపోయేంత లిబరేషన్లో ఉంటుంది. అట్లా అనుకోవద్దు, ఇది కూడా గెస్సే. అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి అలవాటు అయింది. మనకి ఇప్పుడు కొద్ది రోజులు, 1 సంవత్సరం ట్రై చేయట్లా. ఇప్పుడు మనం సైకిల్ ట్రై చేస్తాం కదా, 1 వారం రోజులు, అట్లా సంవత్సరం ట్రై చేయి. యాక్చువల్గా మీ వీడియోస్ లాస్ట్ 6 months నుంచి చూస్తున్నాను సార్. నాకు ఇక్కడ రావడానికి కారణం ఒకే ఒకటి ఉంది. ఒక మాట అన్నారు, శారీరకంగా సమస్యలు వస్తే ఓన్లీ డాక్టర్ చెప్పు, అది తీరచ్చు తీరకపోవచ్చు, సాల్వ్ అవ్వచ్చు సాల్వ్ అవ్వకపోవచ్చు, బట్ మానసికంగా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఓన్లీ సొల్యూషన్ ఉంటే మానసికంగానే ఉంది, ఇంకా దేంట్లో సొల్యూషన్ లేదు. ఆర్థిక సమస్యలకి సొల్యూషన్ అంటే సావాలి, బ్యాంక్ వెళ్ళాలో లేకపోతే అప్పు చేయాలో, అట్లా దొంగ నోట్లు ఇస్తే తీసుకోరు కదా. ఇప్పుడు మనం జన్మ ఎందుకు తీసుకున్నాం అనే దానికి ఒక చిన్న సరదా జవాబు ఏంటంటే, అసలు మానసిక సమస్యలు లేవు అని తెలుసుకోవడానికి ఒక జన్మ తీసుకున్నాం. చేయొచ్చు, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఎవరు నీ వాళ్ళు కాదన్న ఒక స్పృహ కలగాలి ఫస్ట్. ఎవరున్నా లేకున్నా నేను ఉంటాను అని ఒక రియలైజేషన్ కలగాలి. రెండోది, నా వాళ్ళు అంటే మనుషుల్ని కాకుండా కొంత ప్రకృతిని కూడా కలుపు. ఆయన ఎఖార్ట్ టోల్ అంటాడు కదా, ఐ హ్యావ్ లివ్డ్ విత్ సెవరల్ జెన్ మాస్టర్స్, ఫ్యూ ఆర్ దెమ్ వర్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాడు. అంటే నీ ప్రపంచంలో మనుషులతో పాటు ఓ కొండకి, ఓ నదికి, ఓ పిట్టకి, ఓ కుక్కకి స్పేస్ ఇప్పుడే. అందుకని మనిషి లేకపోయినా నా వాళ్ళు ఉన్నారు నాకు. సూర్యునికి స్పేసి ఏ ఊరు పోయినా ఉంటుంది. ఇంకా నువ్వు ఏదైనా అటాచ్ అవ్వాలనుకుంటే మనిషి తప్ప అన్నిటితో వర్కౌట్ అవుతుంది. మనిషి మోసగాడు అంతా చేసిన తర్వాత లాస్ట్కి పిలవలేదని గొడవ పడతాడు, చేసినంత మర్చిపోతాడు అనమాట.
అట్లా పనికిరానివి గుర్తుపెట్టుకునేది మనిషి. ఇంకొకటి ఏంటంటే సార్, అది పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్, లైక్ వాళ్ళ సమస్యలు మన సమస్య అనుకోవడం, మన మీద ఫోకస్ చేసుకోవడం, దీని గురించి చేసుకోవద్దు. అది దీని గురించి చెప్పడానికి ఏం లేదు. పక్కవాడి గజ్జి మన శరీరానికి ఎట్లా అంటించుకోవద్దు, పక్కవాడి సమస్యలు మన సమస్యలుగా మార్చుకోవద్దు. ఈదర్ యూ సాల్వ్ ఇట్ ఆర్ డోంట్ సాల్వ్ ఇట్, డోంట్ కన్వర్ట్ దట్ ఇంటూ యువర్ ప్రాబ్లం. దీనికి అనాలిసిస్ లేదు. ఉదాహరణకి పంది వస్తుంది ముట్టుకోవద్దంటే ఎలా అన్నది లేదు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దని, ఇట్లన్న పెట్టు నీ ఇష్టం. చిన్న గల్లి ఉంది, పంది ఉరికొస్తుంది, అయినా నీకు అంటకుండా ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ గోడ కదుపుతారు చూడు, అట్లా ఉండాలి మనుషులతో. అంటించుకోవడానికి వస్తారు, అక్కడే ఉండగానే తప్పించుకో పోతాడు. అమ్మా అయిపోయింది. అంటే ఎంత నెగిటివ్లో ఉన్నా కూడా మన ఓన్ సెల్ఫ్ మన పాజిటివ్గానే మన మైండ్ సెట్. నిజానికి ఇవేవి లేవు. నిన్ను ఇబ్బంది పెట్టేదంతా నెగిటివ్గా చూడు, నిన్ను కాపాడేదంతా పాజిటివ్గా చూడు. నేను ఇబ్బంది పెట్టేది నేనే సార్, నా థాట్స్ నాకు అవి మనసు అసలు ఇంతసేపు మేము చర్చించింది అది. అదే కదా థాట్ అనేది ఒక యూస్ఫుల్, నిన్ను ఈ ప్రపంచంలో బతకడానికి యూజ్ చేసుకోవడానికి, అంతే. నిన్ను నేను ఇబ్బంది పెట్టుకోవడానికి కాదు. ఎట్లా ఉంటుందంటే టై మెడకేసుకొని అట్లే గుంజుకుంటూ పోవద్దు, చచ్చిపోతావు. అట్లా ఊరికి టైకి పెద్ద తేడా ఏమి లేదు అట్లా. సో అందుకే థాట్ కూడా టై లాగా ఉండాలి, కొంచెం అని ఆపేసేయాలి అంతే. అట్లే అనుకుంటూ పోయినాం అనుకో చోకింగ్ అవుతుంది. చాలామంది వాళ్ళ ఆలోచనల చేత వాళ్ళే బాధింపబడుతున్నారు. ఓసిడి అంటే అదే కదా, అంటే ఒకటే థాట్ టూ మచ్గా తీసుకున్నారు, ఎక్సెసివ్గా. అసలు ఎట్లో అట్లా సరే ధైర్యం సరిపోదు, అట్లా బతికేవాడితో అంటే ఏ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏమీ లేకుండా ఒక వారం బతికి అడ్డగోలుగా బతకాలి. అసలు పోయి కడుక్కోకుండా పడుకోవాలి. అసలు ఏమీ కాదని తెలుస్తుంది యాక్చువల్గా. తిన్న తర్వాత చేతులు ఇట్లా తుడుచుకొని హాయి ఇట్లా పండుకోవాలి. ఇట్లా అదే నువ్వు ఒక్కడే చేసి చూడు, వేరే వాళ్ళది ఉంది చేయక, ఎందుకంటే మళ్ళీ మనకు పరువు ప్రతిష్టలు ఏడ్చినాయి. ఆ తర్వాత హాయిగా ముక్కులో పెట్టుకుని గెలుపు గంట సేపు బట్టలు ఇప్పి నగ్నంగా తిరుగు రూమ్లో, ఎవడు లేడా అంటే నాకు ఏమీ కాదని తెలుస్తుంది. ఇప్పుడు తినగానే పరిగెత్తుకొని చేయి కడుక్కోపోయినా ఏం కాదు. ఇప్పుడు అది ఒక ఇంటికి వెళ్తే నేను కాళ్ళు కడుక్కుంటే ఈ ఏరియా తడవలేదు. అప్పుడు ఆ హస్బెండ్ వచ్చి చెప్పాడు, కాళ్ళు మొత్తం తడవాలి, కాళ్ళు మొత్తం తడవకపోతే శని పట్టుకుంటుంది. అంటే ఆమె అక్కడి నుంచి వంటగదిలో నువ్వు నాకు పట్టుకున్నావు చాలదు శని, నువ్వు అక్కడి నుంచి జరిగితే శని దూరం పోయినట్టే, ఆ పిల్లగాడిని వదిలేయి చెప్పింది. ఆయన ఏదో పాపం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఆయన మాటినరు, కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాడు అనమాట అట్లా. సో శని అంటే ఇదే పట్టుకుంటుంది. అందుకని అట్లీస్ట్ నేను చేశాను కాబట్టి చెప్తున్నా. కొంతకాలం నాకు ఏది అనిపిస్తే అది చేసిన, ఇంకా నేను చెప్పకూడదు, సెన్సార్ అవుతుంది. అంటే వ్యక్తిగతంగానే వేరే మనిషి లేడు నేను చెప్పేది, వేరే వ్యక్తి మీద నాకు అథారిటీ లేదు. ఇండివిజువల్గా నేనేం చేయొచ్చు. అసలు నన్ను నేను మర్చిపోయినా. అసలు నిన్ను మర్చిపో, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావు, చూడదు. ఆ తర్వాతనే అది కొంచెం అటు ఇటు అదో పీరియడ్ అట్లా. ఏదో అవధూత అంటే నేను అనకూడదు, మీరు చేసినవన్నీ అవధూత, అది వేరే వాళ్ళ కోసం కాదు. అదే అంటే ఎన్ని జాడ్యాలు ఉంది, ఎన్నో జాడ్యాలు ఉంది. ఇది ముందు పోస్ట్ కార్డ్ రాయి. అవధూత గురించి ఒక స్పిరిచువల్ మాస్టర్ అడిగితే ఏంటంటే, మీరు సొసైటీలో అందించుకున్న మురికంతటిని దురుపుతాడు అతను. అంటే జనరల్గా అంటే అట్లాగా అతని బిహేవియర్స్ అవన్నీ కూడా మిమ్మల్ని షాక్ చేస్తాయి. దట్ ఈస్ ది పర్పస్, అవధూత పర్పస్ అన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు అవధూత లక్షణం ఒకటే, స్వపర రెండు పోయినాయి. ఇప్పుడు నిన్ను కూడా వదిలే అన్నా కదా, అంటే అవధూతగా ఉంటావు అనమాట. అట్లీస్ట్ రోజులో 10 నిమిషాలన్నా బీ మైండ్లెస్. అసలు కేర్ చేయక అసలు అసలు ఇప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అసలు వేరే వాడు లేని చోట అట్లా ఉండంటున్నా, ఇక్కడ ఎవడు లేడు, వేరే వాడికి లింక్ చేయకు నీ స్థితిని. ఇప్పుడు నేను అన్నది, నీవు రూమ్లో ఒంటరిగా ఉండి అసలు ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావు, నిన్ను చూసేవాడు ఎవడు లేడు,
అప్పుడు నువ్వు ఇలాగైనా ఉండొచ్చు, బాగుంది. నీకు గొప్ప ఫ్రీడమ్ వస్తుంది. అంటే బరువు ఉండకుండా ఉండు. అసలు మనిషి ఎప్పుడు చేయని పనులు చేయొచ్చు. ఇట్లా బట్టలు ఇప్పి ఇట్లా గోడ కాలు పెట్టి గోడ కాదు, గోడ కూడా లేదు. ఇప్పుడు మొన్న ఒక అతను దీవిలో తప్పిపోయాడు, 10 సంవత్సరాలు ఉండిపోయి నాన్న కూడా మర్చిపోయాడంట. అలాగే మొన్న బట్ట చిరిగిపోయి అలా తిరుగుతూ అవి ఇవి తినుకుంటూ 10 సంవత్సరాలు ఉన్నాడు. అట్లాగా అసలు అంటే ఎరుకలో ఉండి నియమాలు తీసి అదే అట్లా హాయిగా ఇటు పడుకో అటు పడుకో, ఓ పాట పెట్టుకొని డ్యాన్స్ చేయి. దెర్ ఈస్ నో బడీ టు వాచ్. నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉండదు. నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి యూ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. ఆబ్వియస్లీ తలుపులో వేలు ఇట్లా కొట్టుకోగలదు. అట్లా ఏం చేయదు, ఏ ప్రాణి చేయదు. ఇప్పుడు కోతి ఒంటరిగా ఉన్నా తను తాను గాయపరచుకోదు. ఎప్పుడు మనిషి ఒక్కడే సూసైడ్ చేసుకునేది, ప్రకృతిలో ఏ ప్రాణి చేసుకోలేదు. అందుకని ఆ టెండెన్సీస్ ఉంటే అసలు ఒంటరిగా ఉండొద్దు. అది అట్లా కాకుండా మనం మామూలుగా ఉన్నాం కానీ మనసు చేత బాధింపబడుతున్నాం. అంతే, అది కుజిలి లోపల గెలుపుతూ ఉంటుంది. అందుకని దాని నుంచి ఫ్రీ అయిపోవాలి. అదేదో వచ్చి ఎవరో మనకి ఒక దెయ్యం పట్టింది అన్నట్టుగా ఈ మైండ్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది జనాలకి. అంతే అంటాను కాదు, అదేదో వచ్చి మన దానిలో ఎవరో పెట్టినట్టుగా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అసలు మొత్తం పుస్తకాలు అన్ని కూడా. సద్గురుకి జావేద్ అఖ్తర్కి ఒక డిబేట్ జరిగితే సద్గురు మామూలు మస్తు సెటర్ చేసిండు జావేద్ అఖ్తర్ మీద. ఇట్లా డిబేట్ చేస్తుంటే జావేద్ అఖ్తర్ ఆర్గ్యూ చేస్తుంటే ఇల్లాజికల్ గా. సద్గురుది కన్స్ట్రక్టివ్ ఉంది. సో కొంచెం సద్గురు కూడా హీ బికేమ్ లిటిల్ గంభీరం. అంటే ఇంకా డిబేట్ నడవదు, ఇంకా అదే అన్నెసెసరీ కాన్వర్సేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ చూసాడు గుర్తు. సద్గురు ఏమన్నాడంటే, సో సమ్వేర్ ఇన్ ద లాబీ వన్స్ జావేద్ అఖ్తర్ సెడ్, సో ఏ గురు టోల్డ్ హిమ్ అంటే డోంట్ యూజ్ యువర్ మైండ్ అనేది ఎగ్జాక్ట్లీ డోంట్ యూజ్ సీరియస్ గా తీసుకున్నాడు, టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ అని జోక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ సీరియస్ తీసుకున్నాడని. అవునవును, ఎగ్జాక్ట్లీ. అట్లా మనం ప్రపంచం యొక్క మరకలు ఎప్పుడు ఉంటాయి. ఎవరన్నా వేస్తే ఆ వ్యక్తి షాడో ఖచ్చితంగా వస్తుంది. అందుకని అది ఎంత అనుకున్నా పడుతుంది. అందుకని యోగులు కొంచెం దూరం ఉన్నారు. దాని అర్థం మనుషులు అంటే ఇష్టం లేదని కాదు, కొంచెం దూరం ఉంటే మంచిది. స్మెల్ కొంచెం దూరం ఉంటే. అంటే నేను చెప్పేది నువ్వు నిమిత్తం మాత్రతో ఉంటే ఎవరు ఎఫెక్ట్ చేయరు. నీ ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు, ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నారా? మెలకువలు కూడా అట్లా ఉండొచ్చు. అట్లా ఉండాలంట నేను. అయినప్పటికీ ఒక్కొక్కసారి మెలకువలో ఉన్నాం కాబట్టి మనం చూస్తాం కాబట్టి కొంత రెసిడ్యూ పడుతుంది. అందుకని కొంచెం దూరం జరుగుతుంది. అది నాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో దాన్ని బట్టి. ఇప్పుడు నాలాంటి వాడితో ఉన్నావు అనుకో, నీ లైఫ్లో ఇలాంటి డిస్కషన్ అక్కర్లే, నువ్వు ఫ్రీ అయిపోతావు దాని నుంచి. అది ఓ దరిద్రుడు ఉన్నాడు అనుకో, కొంచెం కష్టం. అంటే డిపెండ్ అపాన్ అది అది అంటే ఎట్లా బాగుంటుంది మీరే ఉపయోగించాలి. అది మీరే మారుతుంది. అట్లా నోబడీ నోస్ ఎదురుగున్న వ్యక్తి ఎవరో దాన్ని బట్టి మిగతాదంతా వస్తుంది. చేసుకొని నువ్వు స్పందించడం ఆపేస్తే సర్దుకుంటుంది. అలాగని చెప్పొద్దని కాదు, చెప్పు ఏమన్నా చేయి. నువ్వు హర్ట్ కాకుండా చేయగలవా? నువ్వు హర్ట్ అవుతున్నావా కొంచెం దూరం ఉండు. నేను అందుకే చెప్తా, ఎవరైతే మాటలకు హర్ట్ అవుతారో వాళ్ళు మాటలు కలపకపోవడం మంచిది, బెటర్. ఇప్పుడు రియాక్ట్ అంటే రెస్పాండ్ అవ్వు. అంటే ప్రశాంతంగా చెప్పు. నువ్వు వీలైతే నీ యొక్క కోపాన్ని ఫేస్లో తీసుకురా, లేకపోతే అలిగినట్టు వెళ్ళిపోయి సినిమా చూసుకో అంతే. నువ్వు రిలాక్స్గానే ఉండు. మనుషులు ఒక ఎవడో మనిషి కోసం మన దమాక్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? అట్లా నాకు తెలిసిన ఒక పర్సన్ డిగ్రీలో తక్కువ మార్కులు వచ్చిన తర్వాత ఇంట్లో లెటర్ రాసి పెట్టిపోయాడంట. వెళ్దామా ఒక 5 minutes, నేను అనుకున్నట్టుగా మార్కులు రాలేదు, నాకు జీవితం వృధా అనిపిస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను అని రాసి. కథం వాళ్ళ పేరెంట్స్ దొరికింది, ఊరంతా ఏకమైంది, ఏడుపులు పెడబొబ్బలు గుండెలు బాదుకొని మేమేమనలేదమ్మా అని వాళ్ళు మొత్తం ఓవరాల్గా అయ్యో అని ఏడుసు ఉంటుంది కదా. ఇంకా అంత టెలిగ్రామ్లు ఇవ్వడము. అప్పట్లాగా బస్సులు కార్లు బళ్ళు లేవు, సైకిల్ వేసుకుని ఇల్లు తిరగడం, మావాడు వచ్చిందా సాయంత్రం వరకు. దాంతో డౌట్ వచ్చేసింది పీకిండి వీడని. అందరూ ఏడ్చి వాళ్ళమ్మ అసలు మొత్తం జుట్టు పడిపోయి చెంపలన్నీ జారిపోయి
ఇట్లా పడిపోయింది ఇట్లా అంటే అందరు ఓదారుస్తున్నారు. అప్పుడు వచ్చింది వీడు టా 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 అని కూడా వచ్చిండు. అసలు అందరు షాక్ ఉన్నారు. అంటే ఉత్తరం రాసి పెట్టిన వ్యక్తి వచ్చింది ఇప్పుడు. అరే ఏంది ఇంతమంది వచ్చారు, ఏమన్నా పెళ్ళా? మర్చిపోయింది. మర్చిపోలే, అతను క్లియర్గా ఉన్నాడు. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ అడిగిండు, ఎక్కడ పోయినవరా? సినిమాకు పోయి వచ్చిన. ఓకే. తర్వాత వాళ్ళ మదర్ లోపలికి వస్తున్నా, చెప్పక ఎవరి పేర్లు. లోపలికి పోయిన తర్వాత మీరు ఏనే ఉండండి వస్తా అని పోయి తలిపేసి వాడిని ఎట్లా కొట్టిందంటే అసలు ఇక ప్రపంచంలో ఎవడు అట్లా కొట్టాడు. కొట్టి జెండు బాంబు తీసి నవరంధ్రాల్లో పెట్టింది రియల్గానే. వాడు కుయ్య 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 అని వాడి రియల్ స్టోరీ, పేరు చెప్పారు కొంచెం, నేను కొంచెం ఎగ్జాక్ట్ నిజంగా నవరంధ్రాలు అయితే పెట్టింది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్. ఒక 2 రోజుల తర్వాత ఉత్తరం ఎందుకు రాసి పెట్టినారు అంటే, నేను ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయి అందుకని వెళుతున్నా అన్న. చచ్చిపోతున్నాను ఏమన్నా, మీరే రాంగ్ అర్థం చేస్తున్నారు. సినిమాకి వెళ్తున్నా అని రాయలేదు అంతే. అంతే జస్ట్ ఒక్క వర్డ్ మిస్ అయింది దాంతో. అంటే ఏదేమైనా అట్లుండాలి లైఫ్లో. నువ్వు ఎక్కడికి పోలేవు, ఎక్కడ పోయినా మనుషులే ఉన్నారు. అందుకని నేనంట మనుషులతో జస్ట్ అవసరార్థం ఉండి కొంచెం మూవ్ క్లోజ్ టు ద నేచర్. కొండతో సంబంధం పెట్టుకో, బకెట్ నీళ్ళతో సంబంధం పెట్టుకో, దాంతో ఉండి మంచిగా స్నానం చేయి నీకు నచ్చినట్టు. మనిషిని నువ్వు అనుకున్నట్టు ఉండడు. అసలు నువ్వు పనిలో పెట్టుకున్న వాడు ఉండడు, 6 అయింది పోతా అంటాడు. అందుకని అట్లా అదే బాగా డబ్బున్న కోటీశ్వరుడు నాతో అన్నమాట, ఏమైనా టీ తాగుతావు అంటే, తాగుదాం సార్ టీ. దాని తర్వాత 1/2 అవర్ అయింది. సార్ టీ అంటే వాడు ఇచ్చినప్పుడు తాగాలంతే మనం. వాడు నాకు పనోడు కాదు, వాడికే నేను పనోడిని. ఈ ఇల్లంతా కట్టి వాడికి అప్పు చెప్పాను. ఇప్పుడు ఎదురు చూస్తున్నాను, భోజనం వాళ్ళు పెట్టినప్పుడు తినాలి. చూడ్డానికి ఏమో నేను ఓనర్లా ఉంటుంది, వాళ్ళు ఇల్లంతా తిరుగుతారు, నేను ఎటు పోకూడదు చెప్తున్నా అట్లా. అంతే. ఓకే. నాతో అన్నాడు ఆయన, నువ్వు ఏదన్నా పొలం ఉండి ఒక ఇల్లు చిన్న రూమ్ వేసుకుంటే నన్ను పిలవే, నేను వస్తాను. అంటే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ పీపుల్. ఈ అబద్ధపు రెస్పెక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. కానీ సరే, నేను అన్నిటినీ ఒక్క రోజులో మారుస్తామని చెప్పాను. కానీ చిన్న చిన్న చిట్కాలు ఏమిటంటే, అట్లీస్ట్ రోజులో 1/2 గంట ఎవ్వడు లేడు అనుకొని బతుకు. నిన్ను నువ్వు అస్సలు సీరియస్ తీసుకోకు. మేమందరం బయటకు పోతాం, 1/2 గంట నీకు నచ్చినట్టు ఉంటావా? నువ్వు ఎప్పుడు ఉంటారు చూసారా? హఠాత్తుగా వచ్చేసింది అమ్మాయి కొడుకులు కిటికీలకి చూసినట్టున్నారు. ఏం చేస్తున్నా చూస్తాను. నేను ఒక రూమ్లో ఒంటరిగా ఉంటుంటే, నేను నా రూమ్లో ఉంటే ఎప్పుడు తొంగి చూసేవాళ్ళు. నీకు భలే గుర్తొస్తుంది. చెప్పు. అందరు వచ్చినాక చెప్పింది. ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకి చూడలే కాదు అంటే కొంచెం కరెక్ట్ ఆర్డర్లో రా. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నా, నేను ఏదో రాసుకుంటున్నా. క్యూరియాసిటీ వీడియో ఒంటరి కూడా ఏం చేస్తున్నా, ఎప్పుడు దూరేసి ఉంటుండే కిటికీలు కూడా. సో కిటికీ కొంచెం ఓపెన్ చేసి చూస్తున్నారు ఒకరు. అసలు నేను వాళ్ళ దగ్గర కూడా చూడలే. సో ఎవరైతే చూస్తున్నారో చూడొద్దని కాదు, నేను బట్టలు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అంటే మీరు అట్లా చూసే ధైర్యం ఉంటే చూడండి. అట్లా అంటే మెల్లగా డోర్ బంద్ చేసుకొని వెళ్ళిపోయాను. సో ఎవడు ఏమనుకుంటే మనకే అనుకుంటే అసలు అందరూ వదిలేస్తారు నిన్ను. ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఉంటే ఆలోచించు, జస్ట్ బీ యాజ్ యు ఆర్, ద హోల్ వరల్డ్ ఫిట్స్ అకార్డింగ్ టు యువర్ వే ఆఫ్ లివింగ్. అలాగని మనం అనార్కీగా రాడికల్గా నేను అందరిని కొడతా గుద్దుతా అట్లా కాదు. నువ్వు నీలా ఉండు చాలు. ఎవడు పర్ఫెక్ట్ అబ్బా? ఎవడు కాదు, ఎవడు కాదు. ఎవడికి వాడికి పర్ఫెక్షన్ ఉంది, అది వేరే వాళ్ళ దృష్టిలో పర్ఫెక్షన్ లేదు. ఎట్లా ఉంటుంది? ఫిజికల్గానో ఇంపర్ఫెక్షన్ ఉంటుంది, సైకలాజికల్గానో వాడు బాగుంటాడు కానీ బిహేవియర్ రాదు. కొందరు బిహేవియర్ బాగుంటుంది కానీ లోపల కూల్ ఉంటుంది. వాడికి లోపల ఏముండదు కానీ మాట్లాడడం రాదు. వాడికి అన్నీ వస్తే కానీ అతిథులను చూసుకోవడం రాదు. వాడికి మొత్తం ఉన్నాయి కానీ డ్రైవింగ్ రాదు. భార్య ఎప్పుడు ఆ విషయంలో తిరుగుతూ ఉంటుంది. భార్య మంచిది కానీ సన్నగా ఉండదు. ఇట్లా రకరకాలుగా ఏదో ఎవడు ఉంటాడు పర్ఫెక్ట్? ఏమైంది?
భార్య సన్నగా ఉండదనగానే చూసుకుంటున్నారు మొహాలు. ఉన్నానన్నావు అని డౌట్ వచ్చింది వీళ్ళకి. అచ్చా. అదే ఇది ఎలా ఉంటుందంటే ఒకడు ఉన్నాడు మదన్ మోహన్ అని, ఆడు మహా చిలిపి పర్సన్, నోట్లో ఆ ఫిల్టర్ ఉండదు అని 4 ఖర్చుకుంటాడు అనమాట. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అంకుల్ సన్నగా ఉన్నాడు, అంటే చాలా ఉంది, అంటే ఈ డోర్లో పట్టదు, అంటే నేనేం డెరగేట్గా చెప్పట్లేదు, నిజంగానే పట్టదు. వాళ్ళు ఆమెకు తగ్గట్టుగా నీళ్ళు కూడా కట్టించుకున్నారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ టైమే. వెళ్తే వాళ్ళకి 3 పిల్లలు. ఎలా అని అడిగాడు ఆయన. ఆయన అసలు మీ 3 పిల్లలు ఎలా అని అడిగాడు. అంతే, అసలు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఘోరంగా నవ్వుకుంటున్నారు. ఆయన ఎట్లారా ఎట్లా అని అంటున్నాడు. ఎలా నాకు కూడా తెలియదు, ఏమో ఎట్లా హఠాత్తుగా వచ్చారేమో అట్లా ఆయన అన్నాడు. అట్లా ఇంకోసారి ఒక పెళ్ళికి వెళ్తే మా పిల్లలే 4. తర్వాత వీడు అంటే వాడు మా పిల్లవాడే, ఆర్ యు షూర్ అన్నాడు. నేను ఏమ ఆర్ యు షూర్ అంటే అవునరా ఐఎమ్ వెరీ షూర్ అని అలా కోప్పడతాడేంది వాడని, అదొక గొడవ అయింది. ఎవరో పేరు చెప్పొద్దు, పేర్లు చెప్పొద్దు. తర్వాత ఒక ఇంటికి వెళ్తే ఇల్లు హాయిగా మీద అనుకోండి, ఏం మొహమాట పడొద్దు. ఆయన ఇట్లా కూర్చుంటుంది, ఇట్లా ఇంటికి వెళ్ళి కూర్చుంటుంటే నువ్వు అను ఇట్లా కూర్చుంటుందా వాడు, మా ఇల్లు మీరు ఫీల్ ఫ్రీ అనగానే బట్టలు ఇప్పి బెడ్రూమ్లో పోయి పడుకున్నాడు వాళ్ళ బెడ్రూమ్లో. అసలు ఆ భార్య భర్త షాకు, అంటే ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమా అంటే మీరు కొంచెం బయట పడుకుంటాం, మళ్ళీ రూల్స్ చెప్పండి ఫస్ట్, ఇల్లు మీరు ఫ్రీ అంటే చెప్పకండి, నాలుగు వస్తే తట్టుకోలేరు మీరు, ఇంకా ఏమిటి అన్నాడు. అట్లా ఇట్లా ఘోరంగా సాగిలిచ్చి అసలు దేన్ని సీర తీసుకోడు ఆయన. అసలు భార్య నేను వదిలిపెళ్ళి వెళ్ళిపోతా ఓకే అన్నాడు. అది నేను కాదు, నేను కూడా అన్నా, నేను చెప్పేది రియల్ వేరే. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, మా ముందు అక్కడ మలకపేటలో వచ్చి, వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పడతలేదు, హఠాత్తుగా ఫ్రిక్షన్ వచ్చింది సమ్ రీజన్. సో మాకు ఒకరితో ఒకరికి పొసకట్లేదు, ఎట్లా కలుసుకొని ఉండాలి అనే ఉద్దేశంతో వస్తే మా అమ్మ వెనక టీ చేస్తుంది. నేనేం చెప్పానంటే ఇలాగే ఇంతకాలం అయిపోయింది, విడిపోరాదు, కలిసింది ఏం బిక్తారు చెప్పండి అనగానే అవ్వవ్వ అసలు వాళ్ళేదో నువ్వేదో మంచి మాట చెప్తావు అని వస్తే నువ్వు అట్లా విడగొడుతున్నవింది అంటే, యాక్చువల్గా వాళ్ళిద్దరు కూడా అదే ఉంది, ఎట్లా విడిపోవాలో భయపడుతుంది సమాజం ఏమంటుంది, పిల్లలు ఏమనుకుంటారు. నేను సత్యం చెప్పిన, ఫెసిలిటేట్ చేశారా మరి? లేదు, నా ఆన్సర్ అదే. అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కలిసి ఉన్నా కూడా మీరు కలిసి ఉన్నట్టు కాదు, అది చాలా శరీరాలు పక్క పక్కనే ఉన్నాయి కానీ మనసుల మధ్యన కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం వచ్చేసింది. అలాంటప్పుడు ఎందుకు ఈ మోసాలు ఎందుకు చేసుకుంటారు అసలు? అట్లా ఓన్లీ నువ్వు వ్యక్తిగతంగా చేసే పనులే సీరియస్ తీసుకోవాలి, ఇంకా దేని సీరియస్ తీసుకోవద్దు. నీ యోగా, నీ భోజనము, నీ శరీరము, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు చేసే పని, నీ ఏకాంతము, నీ మెడిటేషన్ నీకు మాత్రమే పరిమితమైంది, చాలా సీరియస్ తీసుకో. అది నాకు తెలియదు. ఇప్పుడు యోగా చేస్తుంటే హెల్త్ డిటోరియేట్ అయితే లేదా? ఇక్కడ ఏం గ్రో అయితే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద యోగా గురులు కూడా ఆ గోడ ఈ గోడ పట్టుకొని చచ్చిపోయారు. అందుకే యోగాలో ఒక ఎక్స్టెంట్ వరకు నీకు విగరస్నెస్ ఉంటుంది, ఆ తర్వాత డౌన్ఫాల్ ఉంది. యోగా చేసినా ఉంది. ఇంకా నేను నా అబ్జర్వేషన్, ఏమీ చేయనివాడు బాగున్నాడు, తక్కువ తిన్నవాడు ఇంకా బాగున్నాడు, తక్కువ తిని ఏమి చేయకుండా అసలు ఏ ఆలోచించకపోతే వాడు ఇంకా బాగున్నాడు. చేయవలసింది అది. అందుకని వ్యక్తిగతంగా ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా, ఐఎమ్ టేకింగ్ వెరీ సీరియస్లీ, సిన్సియర్గా, అంటే అట్మోస్ట్ సీరియస్నెస్ అంటే అట్మోస్ట్ సిన్సియర్గా చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ అట్మోస్ట్ సిన్సియర్గా చేస్తున్నాను. అది ఎవడున్నా లేకపోయినా నేను ఆపను అసలు నా పనే అది. దాని తర్వాతనే మిగతాది. నువ్వు చేస్తా ఉండు, డిస్ట్రాక్షన్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు, మీ బంధువు, అక్కడ డిస్ట్రాక్షన్ ఉందా నీలో? ఒక వ్యక్తి పడిపోతున్నాడు అన్న ఒక సీరియస్నెస్ వల్ల నువ్వు ఫోన్ వచ్చిన తర్వాత మాట్లాడతాను పెట్టేస్తావు. అట్లా నువ్వు చేసే పని అంత ఇంపార్టెంట్ అని నీకు ఒక అనుభూతి కలిగిన రోజు డిస్ట్రాక్షన్ ఉండదు. అసలు ఉండదు, డిస్ట్రాక్షన్ లేదు, అబద్ధం అది. బికాజ్ నువ్వు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా,
నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని నాకు అనుభూతి కలిగితేనే నాకు డిస్ట్రాక్షన్ ఉండదు. లేకపోతే ఎవరో వచ్చారు ఏదో ఒకటి మాట్లాడి పంపిస్తే అయిపోతుంది, ఈయన వల్ల నాకేం ఉపయోగం, డిస్ట్రాక్షన్ వచ్చేసింది. ఎట్లా ఒకటి చెప్పి మనం భోజనానికి వెళ్ళిపోతే అయిపోద్దేమో, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు లాభ నష్టాలు వస్తే డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది పుస్తకం రాయడం లాభ నష్టాలకు అతీతం, అది యూట్యూబ్ లాభ నష్టాలకు అతీతం. ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ బంద్ చేసి డబ్బులు ఏనన్నది అనుకో, నేను చేస్తూనే ఉంటుంది, నాకు సంబంధమే లేదు. నాకు దాంతో వస్తే తీసుకుంటా, కానీ రాకపోయినా చేస్తాను. అది కాదు కండిషన్. ఆ ఎక్స్పెక్టేషనే లేదు. అది ఒక మాధ్యమం, అది ఒక నేనేమంటారు గోడ పత్రికలు ఉండే ఊళ్ళలో, ఇది నా గోడ పత్రిక అన్నట్టు. అట్లా నేను నా మాధ్యమాన్ని తయారు చేసుకున్నాను. ఇంత పెద్ద అది ఒక మాధ్యమం. ఒకప్పుడు ఉత్తరాలు రాశారు, ఒకప్పుడు అట్లా కాలమ్స్ రాసేవాళ్ళు, ఏదో ఒకటి అట్లా. ఇది ఒక కాలం అన్నమాట. అందుకని ఎక్కువ థింక్ చేసేది కాదు నేను చెప్పేదంతా, జస్ట్ బీ అంతే. ఎట్లా రోజులో కాసేపు ఒంటరిగా ఉండు, ఏకాంతంగా ఉండు, నీకెవరూ లేరని అనుకో. అది నెగిటివ్గా కాదు, నిజంగా మనకెవరు లేరు. ఇది అక్షర సత్యము. తాత్కాలిక సత్యంగా చాలామంది ఉన్నారు. భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, వాళ్ళు కూడా రియలైజ్ కావాలి నీకు ఎవరు లేరు. మన ఇద్దరం ఒకరికొకరు ఉన్నాం, ఎవరు లేరు. అవసరాల కోసం కలిసి ఉన్నాం, ఎవరు లేరు. నీకెవరు లేరు. నీకు నిజంగా మోషన్ వస్తే ఎవరు లేరు మొక్కడానికి. అట్లా నీవే కోటీశ్వరుడైనా సరే. ఉదాహరణకి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తే అవి షేర్ చేసుకోవడానికి ఒక్కళ్ళేడు. ఇంకా ఎందుకు ఆ డబ్బు? అట్లా కాకుండా ఒక పన్నోడికి షేర్ చేసుకుంటే వాడు కుంటేటోడు హాయిగా విన్నాడు. అప్పుడు కృష్ణ గారు ఈవెన్ 90 కూడా ఆకాశంలో ఆయన పాట పాడాడు, ఆయన పాడలేకపోయాడు. అంటే ఒక టైంలో నీ సమస్యలు నీకు చాలా సరిపోతాయి, వేరే వాటి గురించి ఆలోచించాను. అందుకే ఇప్పుడే ఆ స్థితిలో వస్తే బాగుంది. రోజులో కాసేపు ఒక 1 hour బీ యువర్ సెల్ఫ్. అప్పుడు గుండె పై కిందికి పెట్టుకున్నావు, చూసేవాళ్ళు ఎవరు అట్లే ఉండని. గుండెలు పెట్టుకోక అంగి వదిలి, తర్వాత హాయి కాలు ఇట్లా పెట్టుకొని కూర్చో, పంగ చాపుకొని కూర్చో. అసలు ఎవ్వరు లేడు. ఎవ్వరు లేకపోతే నువ్వు ఎట్లుంటావు తెలుసా? ఇట్లుండాలని అనుకో నువ్వు. అసలు అట్లా నువ్వు 1 సంవత్సరం ఉంటే ఒక ఆర్డర్ వస్తుంది అందులో. ఆ ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒకలా కూర్చుంటావు, ఒకలా తింటావు, ఒకలా పడుకుంటావు. అట్లా అది కుదురుతుంది. అట్లా అప్పుడు ఇంకా దాని నుంచి పక్కకు కూడా ఉండదు. ఇంకా చూసేవాడు లేడు అన్న స్పృహ కలిగే వరకు జీవితంలో ఆనందం లేదు. ఒక్కటి ఎట్లా వస్తుందో తెలియదు, అది ఎట్లా చెప్పలేం. ఇప్పుడు అసలు చూసేవాడు ఎవడు లేడు, నిన్ను గుర్తించేవాడు ఎవడు లేడు అని ఉన్నారుగా అని మైండ్ చెప్తుంది, కానీ లేరు, ఎవరు లేరు. అంటే నువ్వు బీ యువర్ సెల్ఫ్ అంతే, దానికి వేరే ఆప్షన్ లేదు. పోదామా వెంకట?